హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రియల్ ఎస్టేట్పై బడ్జెట్ ఆశలు, పరిశ్రమ హోదా కోసం దీర్ఘకాలికంగా డిమాండ్. ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఇటీవలి సమావేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ జీడీపీ వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థల కష్టాల్లో ఉన్న సమయంలో ఆశించిన వృద్ధి రేటును కొనసాగించాలంటే బడ్జెట్లో ప్రధానంగా దీనిపై దృష్టి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీడీపీ ఆశించిన వృద్ధి రేటు సాధించడంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలకమే కాబట్టి ఎంతో కాలంగా ఆశిస్తున్న పలు ప్రోత్సాహకాలకు 2024-25 పూర్తికాల బడ్జెట్ నుంచి పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. రుణాల లభ్యత పెరిగేలా. రియల్ ఎస్టేట్ రంగం మన ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంది. సహజంగానే కొత్త ప్రభుత్వం హయాంలో రాబోయే బడ్జెట్లో గణనీయమైన సంస్కరణలు ఉంటాయని రియాలిటీ రంగం ఆశిస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న పూర్తి స్థాయి పరిశ్రమ హోదా దక్కితే చాలా అవసరమైన పన్ను ప్రయోజనాలతో పాటు చట్టపరమైన పన్ను ప్రోత్సాహకాలు ప్రాధాన్య క్రమంలో రుణాల లభ్యత ఉంటుందని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMY కింద 3 కోట్ల సరసమైన గృహాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ప్రశంసనీయమే. అయినా పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకొని PMYని మరిన్ని మార్గాలకు వర్తించే వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు. రూపాయలు 5 లక్షలకు పెంచారు. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న అంశాలు గృహ రుణాలపై పన్ను రాయితీల ప్రయోజనం పెంపు ఒకటి. దీంతో ఇటు గృహ కొనుగోలుదారులకు అటు పరిశ్రమలకు మేలు జరుగుతుంది. గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్ను రాయితీ ప్రస్తుతం 2 లక్షల వరకే ఉంది. దీన్ని 5 లక్షలకు పెంచాలని స్థిరాస్తి పరిశ్రమ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తోందని బడ్జెట్కు ముందు మరోసారి వారు అదే వాదనను వినిపిస్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం గృహ నిర్మాణ మార్కెట్ వృద్ధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్లలో మార్పులు చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలతో సహా వేరువేరు రంగాలకు మేలు జరుగుతుందని స్థిరాస్తి కన్సల్టెన్సీలో అంటున్నాయి. 2024-25 కేంద్ర బడ్జెట్లో రిట్లు ఇన్విట్లో ఎక్కువ రీటైల్ తదుపరులు వచ్చే విధంగా ప్రోత్సాహకాలు ఉండాలని కొలియర్స్ ఇండియా CEO బాదల్ యజ్ఞిక్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా 3వ అధికారం రావడంతో రాబోయే 5 సంవత్సరాల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని వృద్ధి ఆధారిత బడ్జెట్ను డెవలపర్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలను పెంచే విధానాలు ఉంటాయని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో గృహాల స్థిరమైన డిమాండ్ కొనసాగించడం చాలా కీలకమని, ఈ రంగం 200 అనుబంధ రంగాలకు చోదశక్తిగా పనిచేస్తుందని చెబుతున్నారు. భారత $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణానికి తోడ్పడటానికి రియల్ ఎస్టేట్ రంగం దోహదం చేస్తుందని అంటున్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ డిమాండ్ పెంచే స్థిరమైన వృద్ధిని నడిపించే బడ్జెట్ను ఆశిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దీన్ని సాధించడంలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర కీలకం. వీటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం గృహ రుణాలకు పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే రెసిడెన్షియల్ యూనిట్లకు డిమాండ్ మరింత పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ పరిశ్రమ హోదా మంజూరు చేస్తే నిధుల లభ్యత సులభమవుతుందని, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచుతుందని చెప్పేసి అన్నారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ కోసం కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో మధ్యంతర ప్రవేశపెట్టగా వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కి ఉన్నాయని మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి.